నీలోకి వచ్చి పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యాలు ఉంటాయని మరి బైబిల్ చెప్తుంది కదా. ఏం జరిగిస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం జరిగిస్తాడు? పాపమును గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపచేస్తాడు. నీకు సంచకరువుగా ఉంటాడు. నువ్వు ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో అంటే నీ ప్రార్థనా స్థాయిని పెంచుతాడు, శక్తిని పెంచుతాడు, నీ జీవించే జీవన శైలిలో విలువలను పెంచుతాడు, నీ చూపును మార్చుతాడు, నువ్వు జీవించే తీరుని మార్చుతాడు, నీ యాటిట్యూడ్ని మార్చుతాడు, నీ హృదయాన్ని విశాలపరుస్తాడు, ఆత్మఫలాలను ఫలించేలా చేస్తాడు. ఒకప్పుడు ఆత్మఫలాలు ఉండవు, పూర్తిగా వాటిని ఫలించలేరు, కానీ ఆత్మశక్తితో వాటిని ఫలించులాగా చేస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు బలాన్ని ఇస్తాడు, శక్తినిస్తాడు. వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఎవరి ముందైనా, స్టేజ్ల మీద మాత్రమే కాదు, ఎవరి ముందైనా నువ్వు నీ ప్రభు కోసం సాక్షిగా నిలబడాలంటే నీకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టేది కూడా ఆ పరిశుద్ధాత్ముడే.